యా ఉమెన్ వింగ్లో చీలికలు 2 వర్గాలుగా నేతలు ప్రెసిడెంట్పై విమర్శలు గాంధీభవన్ సాక్షిగా ఫైట్ కార్యవర్గంలో రాజకీయం అంటూ చూస్తున్నాం. ఇక కాంగ్రెస్ పార్టీని ఎవడు ముంచాల్సిన అవసరం లేదు, వాళ్ళకు వాళ్ళే ముంచుకుంటారు. అది సాక్షాత్తు మహిళా వింగ్ అట్లే ఉన్నది, యూత్ వింగ్ అట్లే ఉన్నది, ఎన్ఎస్ఏ అట్లే ఉన్నది, మెయిన్ పార్టీలు కూడా అట్లే ఉన్నారు. అన్ని వింగులు అట్లే ఉన్నాయి. ఎవడు బాగుపరచాలి? మీనాక్షి నటరాజన్ ఏం చేస్తున్నట్టు ఆమె గురించి పెద్ద ఎత్తున మామూలు ప్రచారం చేయలే. ఆమె వస్తుంది ఇక కాంగ్రెస్ పార్టీ సెట్ చేస్తున్నారు. ఏమైంది? ఆమె వచ్చిన తర్వాత ఇంకా గొడవలు ఎక్కువ అవుతున్నాయి. ఏడా మీనాక్షి నటరాజన్ జానా ఇక్కడ ఏం చేస్తుంది? ఆమె పార్టీని సెట్ చేసే ప్రయత్నం లేదు. ఎందుకు చేయట్లేదు? ఎందుకు పిలిపించి మాట్లాడట్లేదు? ఇట్లా తయారైంది కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి. మానవ బాంబుల పన్నాగం హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో కొత్త కోణాలు. 20 మందికి పైగా యువకులతో ఇన్స్టాలో గ్రూప్. పేలుడు పదార్థాలకు డబ్బులు సమకూర్చిన ఇమ్రాన్ కస్టడీకి తీసుకొని మరింత లోతుగా విచారణ అంటూ చూస్తూ ఉన్నాం. గవర్నర్ బంగ్లాకే కన్నం. 4 కంప్యూటర్ హార్డ్ డిస్క్ల చోరీ, దొంగతనం చేసింది అవుట్సోర్సింగ్ ఉద్యోగే. పంజాగుట్ట పోలీసులతో నిందితుడి వారం రోజుల్లో 2 సార్లు అరెస్ట్ అయిన సదరు ఉద్యోగి అంటూ చూస్తూ ఉన్నాం. ఏకపక్ష నిర్ణయాలు సరికాదు, వరి జన్యు మార్పిడిని ఉపసంహరించుకోవాలి. దేశంలోని ఫుడ్ సిస్టంపై ప్రభావం చూపుతుంది. రాష్ట్ర అగ్రికల్చర్ కమిషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కేంద్రానికి రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి వినతి అంటూ చూస్తూ ఉన్నాం. సెల్లార్లపై సర్వే. వర్షాకాలం ముగిసే వరకు సెల్లార్లకు నో పర్మిషన్. త్వరలో ఆదేశాలు జారీ చేయనున్న జీహెచ్ఎంసీ. కన్స్ట్రక్షన్ సైట్లపై టౌన్ ప్లానింగ్ స్పెషల్ నజర్. ప్రమాద నివారణ ప్రమాణాలు అమలు చేయాల్సిందంటూ చూస్తూ ఉన్నాం. దుబారా ఖర్చుకు కత్తెర. వ్యయ భారం తగ్గించేందుకు సంస్కరణలు అంటూ జీహెచ్ఎంసీలో చూస్తూ ఉన్నాం.